నేనే పిలిచి నేనే ఉన్నాను చెప్పాను. ఈ అరుణమ్మ ఇదే 99 ఛానల్, ఇవన్నీ వేదికగా వాళ్ళు ఉన్నత స్థాయికి మీ ఛానల్ ధర్మం అని అధికార ప్రతినిధుల స్థాయికి ఏమున్నదండి, వాళ్ళ టాలెంట్ కానీ అది చెప్తాను, వాళ్ళ టాలెంట్ పార్టీ కష్టపడ్డారు. కానీ అధికారం వచ్చిన తర్వాత గుర్తింపేది అంటే అఫ్కోర్స్ మా మోకానంద సాగర్ అనే రామారావు గారు ఆయన నుంచి వస్తే ఈసారి డైరెక్టర్ అయ్యాడు ఆయన. ఈయన ఆదర్శం అంటే మనం వెయిట్ చేయలేం. ఆనంద్ సార్ గారు ఏంటండి, ఏమన్నా అన్యాయం జరుగుతుందా? ముందు ఆయన సంగతి తేలకుండా మీరు ఆయన్ని అడిగితే ఎట్లా? మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏమండి, కక్కలేక మింగలేక ఉంటున్నారట, నిజమా? స్ట్రైట్ గా చెప్పండి. కక్కలేక మింగలేక ఉంటున్నారట, నిజమా? ముందుగా కేఎస్ ప్రసాద్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన నాలోని భక్తుల్ని గుర్తించారు, సీనియారిటీని గుర్తించారు. ఇక్కడే కాదు, మొన్న వేరే ఇంటర్వ్యూలో కూడా ఆయన నా గురించి చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ప్రసాద్ గారు. లేదు సార్, ఇప్పుడు అరుణమ్మ, మీరు చిన్నపరెడ్డి, నేను ఎప్పుడు కొత్త, మీరు నాకేమన్నా రోజు ఎన్నో సంవత్సరాలు బట్టి పెట్టిలో చూస్తున్నాం. మీ పోరాటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు అసలు ఒక్క మాట తెలుగుదేశాన్ని ఏమనంటే అసలు ఎవరిని ఉచ్చు నీచం కూడా ఆలోచించి కూడా మాడతారు. అరుణమ్మ అంతే, చిన్నపరెడ్డి అంత తక్కువ, అందరికీ ఇదే. మీరు ఎప్పుడైనా సముచిత స్థానాలు ఉంటే సర్వంగా గర్వంగా ఫీల్ అవ్వడానికి. ఇప్పుడు మేమైతే మీరు బలవంతం మాకు కండువాలు వేస్తారు, కానీ మేము ఏ పార్టీతో అనుబంధంలో లేవు, అది మీరు గ్రహించండి. అధికార ప్రతినిధిని ఎందుకు పేరు పెట్టారో నాకు అర్థం కాదండి. అంటే అధికార ప్రతినిధి అనే ఆ పదవిలోనే అధికారం లేని ప్రతినిధి, కేవలం మాట్లాడడానికి మాత్రమే అధికారం ఉన్నటువంటి ప్రతినిధిగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు మిగిలిపోతున్నారు. కరెక్ట్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వేదికల మీద బలమైనటువంటి గళాన్ని వినిపించి గడగడలాడించే అనేక మంది ఆ పార్టీలో, అన్ని పార్టీల్లో ఉంటారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టే. వాళ్ళు పార్టీకి జవాన్ని, జీవాన్ని ఎప్పటికప్పుడు నిత్య నవనవోన్మేషమైనటువంటి శక్తి సామర్థ్యాల్ని ఇస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని పార్టీ అధికారం చేజిక్కిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఉపయోగించుకోవడంలో మళ్ళీ విఫలం అవుతాయి పార్టీలు. ఆ విఫలం అవడంలోనే కొంత ఫెయిల్యూర్ ఉంటా ఉంటుంది. వాస్తవం ఇది. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్పింది 100% నిజం. ఓకే, ఆనంద్ సార్ గారు, ఇప్పుడు ఆ కోవలోనే కూటమి ఉందా? కూటమి ఆ కోవలో ఉంది. కూటమి అంటే మళ్ళీ నాతో చెప్పేస్తారండి మీరు. కూటమి ఆ కోవలో ఉందా లేకపోతే పాలకోవలో ఉందా అది నేను ఎలా చెప్పగలుగుతాను? పెద్దలు చెప్పాలి. మీలాంటి పెద్దలు యాంకరింగ్ చేసి అనేక మంది అభిప్రాయాలు, మైండ్లు చదివి మీరు చెప్పాలి. మేము చెప్తే కొంతమందికి నచ్చదండి. చిన్నప్పటి గారి పరిస్థితి తెచ్చండి. అందుకు ఇప్పుడు ఏమవుతున్నాయంటే సార్, ఏదైనా రాజకీయాలు, నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పాడు, రాజకీయాలు కొత్త తరం రాజకీయాలు వచ్చాయి, మోడర్న్ రాజకీయాలు వచ్చాయి. నాకు ఇప్పుడే అర్థమైందని చెప్తున్నాడు ఆయన. రాజకీయాలు ఇంక ప్రక్షాళన ఎవరు చేయలేరు, ఉండకుండా రాను రాను పతనం అవుతాయి తప్ప నైతికంగా బాగుపడే అవకాశాలు మాత్రం రాజకీయాల్లో కనపడలేదు. అది ఏ పార్టీ కాను. నిజం మాట్లాడుకోవాలంటే నిర్భయంగా చెప్తున్నాను, పార్టీలన్నీ కూడా నైతికతను నీళ్లు వదిలేసి అనైతికంగా ముందుకెళ్తా ఉన్నాయి. దీన్ని నాలాంటి సీనియర్లు మాట్లాడకపోతే భావ్యంగా ఉండదని నేను మాట్లాడతాను. నా వ్యక్తిగతంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే మన ముందు తరాల వారు మనకి ఎన్నో విలువలతోటి రాజకీయాలు నేర్పారు.